జాతకంలో శుక్రుడు చూపే అంశాలు ఏమిటి, శుక్రుడు కలిగించే బాధలు ఏమిటి, వివాహం జరగడానికి, వివాహం ఆలస్యం అవడానికి, వివాహ సౌఖ్యానికి శుక్రుడే కారకుడు. తెల్లని వస్తువులు, విరజాజులు, వెన్న, జున్ను, వెండి, పెరుగు, తెలుపు రంగు పళ్ళు, తెల్ల వస్త్రాలు ఇవన్నీ ఆయనకు ప్రీతికరం, ఆయన సూచించే వస్తువులే. భార్యాభర్తల మధ్య అనురాగానికి, సత్సంబంధాలకు శుక్రుడు బలంగా ఉండాలి. సౌందర్యానికి, సమస్త సౌందర్య వస్తువులకు శుక్రుడు అధిపతి. ఆగ్నేయ దిక్కును సూచిస్తాడు. ఆగ్నేయ దిక్కుగా వచ్చే లాభ నష్టాలకు ఆయనే కారకుడు. సంగీతం, నాటకాలు, వేణువాయిద్యాలు, లలిత కళలు వాటిల్లో ప్రావీణ్యం, శుక్రుడే మూలకారకుడు. కామశాస్త్ర ప్రవేశం, నైపుణ్యం ఈయన యొక్క ఆధీనంలో ఉంటాయి. చమత్కారంగా రచనలు చేయడం, కావ్యాలు, పురాణాలు చదవడం శుక్రుడే కలిగిస్తాడు. ఆనందమయ జీవితం అనుభవించడానికి శుక్రుడు బలంగా ఉండాలి. శుక్రుడు కలిగించే బాధలు ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య సుఖం లేకపోవడం, సుఖనిద్రకు నోచుకోకపోవడం, వాస్తు దోషం ఉన్నటువంటి ఇంట్లో నివాసం ఉండడం, వాహన ప్రమాదాలు కలగడం, రిపేర్లు, స్త్రీలతో వ్యతిరేకత, వ్యభిచార గుణం, అసాంఘిక పనుల వల్ల అపకీర్తి పాలవడం, స్నేహితుల వల్ల గుట్టురట్టవటం, స్త్రీ మూలకంగా అపనిందలు, అధోగతి పాలు, ఇవన్నీ కూడా శుక్రుడు కలిగించేటటువంటి ఈతి బాధలుగా చెప్పుకోవచ్చు. శుక్రుడు కలిగించేటటువంటి సమస్యలు. ఇటువంటప్పుడు జాతక పరిశీలన చేయించుకుని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహార క్రియలు, రెమెడీలు ఆచరించడం మంచిది.